కాకినాడ జిల్లాలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరై 48 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. నాగరత్న గారు తిమ్మాపురం ठीक है चलती ओके सर विक्टर जैसा పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యొక్క మంచి మనసుతోటి జనరల్ హాస్పిటల్ మీకు చాలాసార్లు పదే పదే చెప్తా ఉన్నాం. ఇది మాట జనరల్ హాస్పిటల్ నుండి జనరల్ హాస్పిటల్లో అనేక సౌకర్యాలు కూడా ఇప్పుడే మెరుగుపరచడం జరుగుతూ ఉంది. మొన్నే ముఖ్యమంత్రి గారితో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ మరింత మెరుగుపరచాలి, లేకపోతే అవసరమైతే వేరే చోట కట్టాలి, లేకపోతే ఈ బ్లాక్లో ఒక బ్లాక్ తర్వాత ఒక బ్లాక్ పునర్నిర్మాణం చేసి బాగా చేయాలని చెప్పి ఆలోచన. అటు పక్కన హాస్పిటల్లో ఇంకా చూసుకుంటా మరొక పక్కన ఆరోగ్యశ్రీలో చేరినటువంటి కొత్తవి కూడా చేసి పెట్టుకుంటా, అది కూడా దక్కని వాళ్ళకి ఆరోగ్య విషయంలో ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ సీఎం వారి యొక్క రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే పూర్వం ఒక ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ తెచ్చుకోవాలంటే ఒక ఎమ్మెల్యేకి సంవత్సరానికి 4-5 తెచ్చే పరిస్థితి ఉండేది. ఈవేళ 2.5 సంవత్సరాలు పూర్తి వచ్చింది. ఈవేళ కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో 346 అప్లికేషన్లు మనం ఇచ్చాం. ఇప్పుడు 255 చెక్కులు రావడం జరిగింది. మొత్తం 2,34,66,365 రూపాయలు సీఎంఓ కార్యాలయం నుంచి మనం తెచ్చుకున్నాం. ఆయన పెద్ద మనసుని దాన్ని బట్టి మనసున్న మహారాజకీయ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వర్ణించారు. అలాగే సీఎంఓ కార్యాలయంలో ఇంకొక 88 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఈవేళ 48 మందికి 26,86,000 రూపాయలు ఈవేళ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే నేను మరొకసారి చెప్తా ఉన్నాను, ఇందులో వీలైనంత వరకు మేము మా పరిధిలో ఉన్నంత వరకు ఏమైనా ఫేక్ ఉంటే తీసేస్తా ఉన్నాం. పబ్లిక్ కూడా మనం చేస్తూ ఉన్నాను, అటువంటి ఫేక్ పెట్టవద్దు దయచేసి. ఎందుకంటే నిజంగా అవసరమైన వాళ్ళు దెబ్బతింటారు కాబట్టి దానివల్ల ఫేక్ పెట్టకుండా నిజంగా అవసరమైన వాళ్ళు, నిజంగా వైద్యం చేసుకున్న వాళ్ళు పెట్టవలసిందిగా కోరుతాం. ఎందుకంటే మాకు మధ్య మధ్యలో కొన్ని ఫేక్ తగులుతూ ఉన్నాయి, అటువంటి పెట్టవద్దని చెప్పి దయచేసి కోరుకుంటూ, ఇది 10 మందికి ఉపయోగపడి పథకం కింద దీన్ని 10 రోజుల పాటు నడిచే విధంగా మీరందరూ కూడా ఉంటే మనకు కూడా బాగుంటుందని చెప్పి కోరుకుంటూ, ఈవేళ ఈ 48 మందికి చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయబోతా ఉన్నాం.